బిస్మిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నంబర్ 4B. ఇందులో మనం అరబీ సంభాషణ యొక్క 16 పదాలు నేర్చుకుందాం. టీపీఐను మర్చిపోకండి. వినండి, చూడండి, ఆలోచించండి, చెప్పండి, చూపించండి, మనస్ఫూర్తిగా చేయండి మరియు కలిసి చేయండి. మనం 6 పదాలు నేర్చుకున్నాము. హువా, హుమ్, అంత, అంతుమ్, అనా, నహ్ను. నాతో పాటు రిపీట్ చేయండి, తిరిగి చెప్పండి. హువా, హుమ్, అంత, అనా, అంతుమ్, నహ్ను. మరియు మనం ఇది కూడా నేర్చుకున్నాము. వా అర్థం మరియు ఫ అర్థం కాబట్టి మళ్ళీ తర్జమా చేయండి. ఫహువ అంటే ఫ ప్లస్ హువ అనగా కాబట్టి అతను. ఇదే విధంగా ఫహుమ్ ఫ ప్లస్ హుమ్ అంటే కాబట్టి వారందరూ. తర్జమా చేయండి. ఫహువ కాబట్టి అతను, ఫహుమ్ కాబట్టి వారందరూ, ఫ అంత కాబట్టి మీరు, ఫ అనా కాబట్టి నేను, ఫ అంతుమ్ కాబట్టి మీరందరూ, ఫ నహ్ను కాబట్టి మేమందరము. మాషా అల్లాహ్. ఇప్పుడు మనం 2 కొత్త పదాలు నేర్చుకుందాం. హల్ ఒక ప్రశ్నార్థక పదం, దీని అర్థం ఏమిటి, మరియు నఅమ్ అర్థం అవును. మీరు సమాధానం ఇవ్వండి. ఒకవేళ నేను నిన్ను ఇలా అడిగితే మీరు ముస్లింలా, దానికి మీరు అవును నేను ముస్లింను అని చెబుతారు. అయితే అరబీలో సమాధానం చెప్పండి. హల్ అంత ముస్లిం? నఅమ్ అన ముస్లిం. మాషా అల్లాహ్. హల్ అంతుమ్ ముస్లిమూన్? నఅమ్ నహ్ను ముస్లిమూన్. వెరీ గుడ్. ఇలాగే హల్ హువ ముస్లిం? నఅమ్ హువ ముస్లిం. హల్ హుమ్ ముస్లిమూన్? నఅమ్ హుమ్ ముస్లిమూన్. ఇప్పుడు మనం మరొక పదం తీసుకుందాం. బిఖైర్. బి అంటే తో, ఖైర్ క్షేమము. బిఖైర్ అర్థం క్షేమంతో. అర్థం క్షేమంగా ఉన్నాను. హల్ అంత బిఖైర్? నఅమ్ అన బిఖైర్ అల్హమ్దులిల్లాహ్. మాషా అల్లాహ్. హల్ అంతుమ్ బిఖైర్? నఅమ్ నహ్ను బిఖైర్ అల్హమ్దులిల్లాహ్. హల్ అంత బిఖైర్? నఅమ్ అన బిఖైర్ అల్హమ్దులిల్లాహ్. హల్ అంతుమ్ బిఖైర్? నఅమ్ నహ్ను బిఖైర్ అల్హమ్దులిల్లాహ్. మాషా అల్లాహ్. హల్ హువ బిఖైర్? నఅమ్ హువ బిఖైర్ అల్హమ్దులిల్లాహ్. హల్ హుమ్ బిఖైర్? నఅమ్ హుమ్ బిఖైర్ అల్హమ్దులిల్లాహ్. మాషా అల్లాహ్. ఈ రోజుకు ఇది చాలు. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.